కాదండి. విశ్వాసములో స్టేజెస్ ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి విశ్వాసంలో. ఈ విశ్వాసం అనేది వ్యక్తికి మారుతుంది. ఈ విశ్వాసము కుటుంబంలో 5 ఉంటే 5లో ఒకే రకమైన విశ్వాసం ఉండదండి. 5 రకాలుగా ఉంటుంది విశ్వాసం. దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధం, దేవునితో వారికి ఉన్నటువంటి అటాచ్మెంట్, దేవునితో వారికి ఉన్నటువంటి ఇంటిమసీ, దేవుని మీద అతనికి ఉన్నటువంటి ప్రేమ, దైవ సంబంధమైన విషయాల్లో అతను చూపించే శ్రద్ధ, ఆసక్తి, భక్తిని బట్టి అతని విశ్వాసం ఆధారపడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే స్థిరమైన విశ్వాసం మనము కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. స్థిరమైన విశ్వాసం కలిగిన వ్యక్తి కదల్చబడడండి, చెక్కు